ఆగరా. కాదు సిఎస్, నేనేంటో తెలుసు. మాతో పెట్టుకుంటే ఎలా చేస్తామో తెలిసి కూడా పెట్టుకున్నారుగా. సారీ సార్. నీ ఇంట్లోంచి కూడా గంటకో శవం బయటకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఆగాలంటే ఏం చేయాలో తెలుసా? నీ కొడుకుని వాడికి అప్పచెప్పు. చెప్పు, రమ్మని చెప్పు. మీడియాను వాడు కూడా మీకే కాదు మాకు తెలుసు. ఒక గంట తర్వాత మీడియాలో న్యూస్ ఏంటో తెలుసా? డీజీపీ గెస్ట్ హౌస్ మీద తీవ్రవాదుల దాడిలో డీజీపీ హతం. అతనితో పాటు కాల్పులు చేసిన ఎస్పీలు, పోలీస్ ఆఫీసర్స్, సిఎస్ కి సంబంధించిన వాళ్ళు కూడా చనిపోయారు. దానికి సాక్ష్యం చెప్పేది కూడా నువ్వే. పెడతాను సార్, హాస్పిటల్కి తీసుకెళ్తాను సార్. హాస్పిటల్ తింటని తీసుకెళ్ళు. నీ కొడుకు రాగానే తీసుకెళ్ళు. ఫోన్ చెయ్యి. నానా టెంపుల్ పక్కన ఉన్న డీజీపీ గెస్ట్ హౌస్ కా వస్తాను గాని తడబడుతున్నావేంటి? రారా. నానా 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 వెళ్ళి వాడున్నా లేడు చూసుకోపోరా. పోరా. చూస్తా అంట పోరా. రేయ్ అందరినీ, ఇక్కడ ఉన్న అందరినీ లోపల వస్తాడు. ఏమైంది? బాబా 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 నువ్వు బతుకుతావు అంతే. నీ కొడుకు నువ్వు బతుకుతావు అంతే. బాబా నీ కొడుకుని చెప్తున్నా, నువ్వు బతుకుతావు. బాబా బాబా నీకు దండం పెడతాను రా. నువ్వు ఇప్పుడు సరెండర్ అయితేనే బాబాయ్ని హాస్పిటల్కి పంపిస్తానన్నారా, లేకపోతే బాబాయ్ చచ్చిపోతాడు రా. బాబాయ్ చచ్చిపోతాడా? బాబాకేం కాకూడదు. నేను సరెండర్ అయిపోతాను. బాబాకేం కాదు, నాకేమన్నా పర్లేదు. బాబా హాస్పిటల్ తీసుకెళ్ళారా? తమ్ముడు నాకు పిల్లలొద్దు బాబు, ఇది చాలు నాకు. ఒక్క నిమిషం వెయిట్ చెయ్యి, ఆ బడి కూడా వస్తుంది.